నాదా ప్రాణేశ్వర తిన్నై పన్నై ఇన్నై పన్నై తిన్నాక ఎవరు పండపోతే ఏం చెప్తారు అంతే లేపుకో నాదా ప్రాణేశ్వర జగదీశ్వర నాదా జగదీశ్వర లోకేశ్వర నాదా లోకేశ్వర ఓ ప్రాణం వల్ల ఓరు వారి నీ మూల దాని మూవర్రా నాకు అర్థం మొగడు ఎవరు కావాలి కోరి కావాలి నాకెందుకు నీ ముసలి ఈ ముసలి ఏమండోయ్ ఇట్లా అన్నాక సాయంత్రం అయితే అదే చెప్పురేవో మొగోళ్ళు ఇట్లా వాడినే పోరాడు శివరాడు శివ ఇట్లా వాడే పోరాడు కొడతారా కందగడ్డ అంత మాంసమే మాంసం కాదు ఇంతసేపు అమ్మ లేపితే తల్లి లేవాలి మొగోడికి ఇంత ఉరుకు లేదా ఏం చెప్తాం బాగుడు ఉలుకు మరి నీ దగ్గర నాకే వస్తుందిరా అయ్యో ఇష్టం చేసుకో ముసలి ముక్కులా ఇష్టం చేసుకో తొక్కు పడ్డారా భాస్కర్ గారికి నేరం వస్తారా మరి కాళ్ళకు అదే చిన్న కొడుతుంది పెద్ద కొడుతుంది అమ్మ కొడుతుంది అవునయ్యా ఎవరో జంగమ్మ వచ్చింది అడ్డ కొడతాను నాదా లేదండి లేవని కాదండి కరవేంతో దానం కొద్ది బిల్లు అన్నారు పుణ్యం కొద్ది పురుషులు అన్నారు ఎన్ని దానాలు వేసుకుంటే ఒక దానం అడ్డపడది వచ్చు ఎన్ని పుణ్యాలు వేసుకుంటే మనకు ఒక పుణ్యం అడ్డపడ కావచ్చు ఎన్ని పుణ్యాలు వేసుకుంటే కొన్ని పాపాలు కలిగిపోయినారు కదా నాదా తపస్సు చేసుకుని నేనుంటా గుడి ముందుగా జంగమయ్యకు దానం పెట్టి ఇలా కొట్టి రాపో మారే ఎవరు వాడు ఒకవేళ అలకల కూడా అనుకో మా పూజ బిందించిన వాని వాడిని ఎంటి పీస్తుంది అవతల పడగొట్టేస్తా జనుకో అవతల పడగొట్టేస్తా వాడే ఆయవన్న వెనక మరితే నాకు గతి ఏం కావాలి వాడి మీద నేను కింద వాడి మీద ఆటోలాగా కూర్చున్నాక 3 గంటలకు 3 గంటలకు వీళ్ళందరూ పోయినాక ఏమని కూర్చుతారా 12 గంటల వరకు అర్థం కూడా సరే నువ్వే తపస్సు మీద ఉండు నేనే పోయి దానం బట్టి ఎలా కొట్టేస్తా లైను చూస్తారా మొగలు అరే నేను ఇక్కడ ఉండమంటే ఒక్కదే పోయి మాట్లాడతాడు ఇద్దరం పోవాలి ఉంటున్నా ఇద్దరు ఇక్కడ ఉండాలి ఎటు వేరే ఇద్దరమే ఎటంటే సినిమా కోసం మారే సినిమా మాకు ఈ సినిమా సరిపోతుంది ఆ సినిమా ఇక దానం పట్టుకున్నారు రావటనే అమ్మా మనం గుడి ముందు పోతాం కానీ వాడు కూడా ఉడికిపోయి సాగుతూ 3 రోజులు మంచిగా అడగదు వరకు అడిగాడు వాడు గట్టిగా పట్టు ఎందుకో వాడు ఉడికలి తాగినట్టు సలాకున్నట్టు ఉన్నాడు నేను గుడ్డగా పలేకు వాడు గట్టిగా పట్టు తాగుతారా భయపడతారా వాడు
ఉత్త భయం అనిపిస్తుందవ్వా అవును నేను ఒక దెబ్బ కొట్ట గిత్త గిత్త కొట్టుకుంటా కానీ ఒక దెబ్బ అయితే కొట్టాడు నాయన రోజుకి ఒక్క దిన పోత పోసాడు కూడా కానీ ఆ చెప్పు అప్పుడు చెట్టే అప్పుడు చెట్టు తీసుడు పండుగ తీపుడు దేనికేనా ఆ చెట్టుకు లొట్టని కెరికేనా ఓయో నన్ను వచ్చారు ఆవచ్చు వాళ్ళు ఆగవచ్చు లేడీస్ జెంట్స్ అదే ఆడదారు అదా నువ్వు ఆడదానివి నువ్వు భార్య భార్య నేను భర్తను నేను భర్తను పెళ్ళాన్ని పిల్లని నువ్వు మొగలు అందరి వాళ్ళు ఇంకా అద్దు అత్తగారి పోతారు అవునా ఇట్లా అడగాలి ఏమే నువ్వు నాకేది చెప్పి వాతయ్య ఎవరు చేస్తుండదో ఒకళ్ళు తింటారు తాపుతారు తాగుతుంది మాటలు తాకుతాయి అన్న ఊరు తిరుగుతుంది పెట్టుకోవాలి వాళ్ళ మంత్రాలు వస్తాయి అంటే కుటుంబాలు అనుకోవాలి కథ వీళ్ళకు అమ్మ వాళ్ళ కూర్చోబెట్టారు అయ్యా నోడ కూర్చో తవ్వుకొని పన్నెండు తావరాలు ఎక్కడ ఈ గుళ్ళె మీరు ఏం పొడ కొట్టుకున్నారు ఏమనుకుంటా ఊరు పేరు చెప్పమా వాళ్ళ పేరు ఇక్కడ చదువుకునే పని తావరాలు ఎక్కడ గుండె మీరు దేని పూజ పట్టిల్లమ్మా నాయన శివబాల జంగమయ్యా ఊరెక్కడ పాలే ఎక్కడ ఏమడ కొడుకుని ఏమంకులు ఆడకుంటానో అన్నావు నాయన ధనం దొరికితే దాసుకోవాలి బాగుంటే ఒకరితో చెప్పుకోవాలన్నారమ్మా నాలోన ఉన్న బాధ నీతో చెప్పేదని కాదు నానా నాది ఎవరు కాదు చెప్పలే కాదు ఇక్కడ దగ్గర ధర్మంగా ఊరి పట్నం ఏలేవాడు నా భర్త తులసంగా రాదు నా పేరు గుణసుందరి దేవి భూములు జాగల బంగుళాల భవంతులు అన్ని తీర్లా కలిగి ఉన్నాయి కానీ నా గడప నా అమ్మ అని పిలువ ఆడపిల్ల లేరు పాపన పిల్ల మోసిని వాళ్ళు లేక నా భర్తనంట పెట్టుకొని తిరగని తీర్థం లేదు మునగడి గుండం లేదు మొక్కల దేవుడు లేడు మొక్కంగా తీర్థాలు ఆఖరి పటబిడ్డ అని ఫలవాడి అంట భగవంతుడు లేడు ఆడవాడ కొడుకుల బిడ్డ లేక తమసో పడిన తమసో ఎందుకు బిడ్డ చేసినావు నానా బిడ్డ సుందరదేవి కొడుకుల బిడ్డల బిడ్డలని మళ్ళీ కట్టుకొని వచ్చిన ఎవరు కాదమ్మా శివుని వద్ద ఉండి గోపాల సంగమయ్య ఎవరమ్మ నీ పుణ్యమగరవారని కొడుకు లేదని సంతానము కలుగు కని నీ అందు ఒక్క పాపమున్నదో అనుడా భగవన్ జాలేకుండా జల్లం అన్నది పాపం 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 అంటారు అయ్యా అది నేను చేస్తున్నా పాపమా అమ్మా సుందరదేవి నువ్వు చేసుకున్న పాపము కాదమ్మా లేక నా భర్త చేసినా పాపమా నీ భర్త చేసిన పాపం కూడా కాదు మా తల్లి చేసినా పాపమా తల్లి చేసిన పాపము కాదు లేక మా తండ్రి చేసిన పాపమా మీ తండ్రి చేసిన పాపం కాదు మరి మా అత్త చేసిన పాపమా మీ అత్తమ్మ ఎందుకున్న పాపం కాదు బిడ్డ సుందర ఏమని అందు ఒక పాపం పీడిస్తాను అన్నావు ఎవరు చేయని పాపం అంటావు ఎవరు చేసిన పాపం మాకు అడ్డ ఇచ్చింది మా పొట్ట పడుకొని పీడిస్తాంది నాయన అయ్యో బిడ్డ గురు సుందరదేవి ఎవరు చేసిన పాపం సంగమయ్యా అన్నావు నీ మామయ్య ఎదుర పాపం ఉన్నది ఆ పాపం నీ పుట్ట పట్టుకొని పీడిస్తాంది బిడ్డ మా మామయ్య తిన పాపమైన
అయ్యయ్యో బిడ్డ మీ మామ చేసిన పాపం ఏ పాపమో కాదమ్మో చెప్తాయి. నీ భర్త అయిన తులసంగ రాజు కడుపులో ఉన్నప్పుడు మీ మామమ్మ చంద్రశేల మహారాజు పాటి మీద 12 కూడా మన పద్దొన్న చేనేసి చేనుల మాత్రం అనగా గూడుమని చేసుకొని కావాలన్నారు. ఆ సేనుకు రమరామ చిలుకల అనివైపోయింది. చిలుకలు వచ్చి ఆ కర్ల విధాలి ఆ కంకులు విక్కిపోతుంటే గుడిసెల బట్టి కొట్టినా వెళ్ళిపో, రాయి బట్టి రువినా చిలుకలు వెళ్ళిపో. చిలుకల వంక చూసి చిలుకలు పాడుపడా నా చేను ఖరాబు చేస్తాను. కర్ర కర్ర కుచ్చులు పోసింది. చిలుకలకి ఏమేరకు అలివైనాయా? అలివైన రమరామ చిలుకలు వచ్చి ఆ కర్ల మీద ఆడినప్పుడు ఆ ఉచ్చులు చిక్కిపోయినాయి. మీ మామ చంద్రశేల మహారాజు పటపట పళ్ళు కొరికి ఆ ఉచ్చులన్నీ కోసుకొని వచ్చి 1,000,000 రామచిలుకల ఎర్రగా బండ కాల్చి 12 కట్టెలు తీసుకొచ్చి ఆ బండ వేసి కాలబెట్టి 1,000,000 పక్షులు తీసుకొచ్చి రమరామ చిలుకలుగా మంటలు వేసినప్పుడు రామచిలుకలు పటపట పటపట మాడుకుంటాం. మరి ప్రాణం విడిచేటప్పుడు అరే చంద్రశేల రాజని భార్య మాత్రం అనగా గర్భవతురాలు 3 నెలల పిండం అయితే మురిగిపోవాలి, 6 నెలల పిండం అయితే ఐసిపోవాలి, 8 నెలల పిండం అయితే ఎత్తమైపోవాలి. అరే చంద్రశేల మహారాజా పక్షి శపన తప్పదురా నీకు. ఒకవేళ నీ భార్య గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినా మేము శపిస్తానం, నీ భార్యకు సంతానము కావాలి, నీవు పుట్టే పిల్లకు సంతానము కావద్దు అని సపన పెట్టి విలవిల కొట్టుకొని 1,000,000 రామచిలుకలు ప్రాణమల్లా నేడు పెడుతున్నాయి. ఎవరికి ప్రాణం పోయేటప్పుడు నీ భార్య గర్భ కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన వాళ్ళకు సంతానం కావద్దని చిలుకల సపన పెట్టినాయి. అమ్మ పాపము చెయ్యబట్టి బిడ్డ సంతానం కలుగుతలేదవు ఓ బిడ్డ గుణసుందరవు. మీ మామ చేసిన పాపం ఉన్నది బిడ్డ. పోతాండే అతలకున్న సుందరదేవి కడపల ఉంగరం చుట్టి కళ్ళకు దుఃఖము రావటనా నాయన జంగమయ్య ఇలాంటి కలిమాట చెప్పిన భగవంతుడు ఎవరో లేరు. ఎవరు చేస్తే పాపం కాదు, మీ మామ చేస్తే పాపం పొట్టబడుకొని పీడిస్తుంది అన్నవనా. ఇంట్లో రూపాయలు అంటే ఉడుకు రక్తం ఉడికలాడినప్పుడు వాడిని కొట్టాలన్నా వినదన్నా అని మానికి ఉడుకు రక్తం ఉడుకలాడినప్పుడు అనిపిస్తుందాట. మా మామ తెలిస్తే తప్పు చేసిన తెలియకనే తప్పు చేసిండో నాయన. అయ్యో నాయనో పలమోడి కట్టలేవా నేను వాడమోడి పోతంటే ఊళ్ళో ఉన్న లోకులు అనుకుంటాలే నాయన. అట్లా మరి ఎంతైనా కానీ గురుస్తుందరే పుట్టుకొడ్డురాలు అని నన్ను ఏలు పెట్టి మంది ఏలు పెట్టి ఎక్కిరిస్తాను ముంగళ ముచ్చుకడతారు వెనక ఎక్కరిస్తాను. నేను కాలేదు పెద్దలేదు కానీ కావాలించలేదు, నేను పరకులు కావాలని కోటి నామలో తిరిగినా కొల్లారో బండ్ల కట్టి మునగడే కొండం లేదమా ఒక్కర దేవుడు లేకబాయే ఏ తల్లిని కొరకుంటే పెళ్ళైనాక అత్తగాండి పోయినాక నాకు తొలసూర కాడు కొడుకులు కావాలి.
మన సొర కనుపులు ఆడ వెళ్ళగానే ఏ తల్లిని కోరకుంటదే నాయన అమ్మా కొడుకుల కలిగినాడు కోటి కళ్ళ అంటది కొడుకుల మీద తల్లి బిడ్డల కలిగినాడు బిడ్డ మీద కోటి కళలలో అంటది నేను కొడుకు లేనిదాన్ని నీ బిడ్డలో లేనిదాన్ని నానా ఒక్క బిడ్డ ఉండగాను అది పెంచి పెద్ద ఎత్తే నువ్వు కాలో రెక్కలో ఉడిగిమా మూల మంచాలు అనబడితే అరే పల్లి అన్న వేసి పట్టికి చేతికి ఇచ్చే బిడ్డలో లేరు అన్నం పెట్టి అరసుకునే కొడుకులో లేరు అవును నేను కొడుకులుగా నానమా ఈ గుల్లే తమసపడదే మా మామ వేసిన పాపం పొట్ట పట్టుకొని పీడిస్తుందన్నవో నాయన మా మామ వేసిన పాపానికి పొట్ట పట్టుకొని పీడిస్తుందా నాయన మా మామ వేసిన పాపం దూరం ఎట్లా కావాలి ఒకటి కాదు రెండు కాదు చిలకల ప్రాణం తీసిన మామ అన్నము నాకు ఎండి లేదా బంగారం లేదా బంగారంతో బంగారు చిలకను చేపిస్తా ఎండితోని ఎండి చిలకన చేపించి అరే అయ్యా ఈ గుళ్ళ విడదాం వాడానా ఈ గుళ్ళ విడదాం వాడానా నాకు ఎండి బంగారం లేదా ఎండి ఉండేందుకు బంగారం ఉండేందుకు రేపు రేపటి కాల నా ప్రాణం పోతే ఎండి వచ్చి మమ్మల్ని దానం చేస్తా బంగారం వచ్చి మమ్మల్ని దానం చేస్తుందా నాయన అనుసోడు వరహాలు తెచ్చి అరవడు ముత్యాలు తెచ్చి అని మడి పంచలో వస్తా వాడానా మా రాజ్యంలోన అర్ధరాజ్యమైన నీకు దాన దత్తంగా ఇస్తాము గాని నానా పాపం పో దూరం చేసయ్యో నాకు పలమోడి గట్టు దంగయ్యా నీ కథ పట్టకుండా నీ కడుపులోన తల పెడతా నీ గడపడ వీధులు ఎంతమంది బిడ్డలాంటి దాన్ని నేను కాదంటే కాలం వచ్చేదా కొడుకు లేని నా బ్రతుకు ఎందుకు నాయన బిడ్డ లేని నా బ్రతుకు జన్మధన్యమో నాయన నేను ఉండేందుకు లేక ఎందుకు భూమి మీద అమ్మాని పిలిపించవనా చదివిర నాన్న బిడ్డ గుణసుందరదే ఎంత మాట మాట్లాడినామమ్మా కడుపు వన్నాలంటే రాజదేశమమ్ముతానన్నావు అర్ధరాజ్యమైన దానం ఇత్తనాయన ఆ కీడు నేను కొట్టి పొలవోడి పొలవయ్య మార్గం చెప్పు అన్నావు నాకొక్క కొడుకుండాదే నాకొక్క బిడ్డ కావాలి ఓ బిడ్డ లోకంలో తల్లే నెరుకుంటాడు ఏ తండ్రి నెరుకుంటాడు నా కడుపు పడ్డాదే నీ లెక్కలే ఆ బింగువారి ఇళ్ళల్లా చనిపోయినాక తండ్రి సాంబయ్య అనుకోలేదా నా పుట్టిన పలుగు నా కడుపు వండాలే నాకు కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలని ఒక్క బిడ్డలు కన్నా గా తండ్రి సాంబయ్య ప్రాణం మోగ విలువిలు కొట్టుకొని నాకు నాకైనా నాకైనా నాకొక్క కొడుకున్నా నా బిడ్డ పైన మరి నా కొడుకు తేన పెట్టుకుందురు ఓ బిడ్డ లవణ్యవా నువ్వు అన్నదమ్ములు లేని రానివి బిడ్డు నువ్వు అక్క చెల్లెలు లేని రాని నువ్వు ఒంటరి కోరి లెక్క బిడ్డ లవణ్య నువ్వు ఏ తిన్న పండుగ వచ్చినా ఓ బాబు పడ్డాలని బాబు కాదు నా మీద బిడ్డ గౌరవపడితే బాబు భాగ్యం బిడ్డ భాగ్యదారి నాది అబ్బాయిలో బిడ్డ ఏమి తెలవని తల్లి అబ్బాయిలో అవ్వా ఓ అల్లుడా అశోకయ్యా నీవు ఏ అల్లొచ్చినా నేను కొడుకులు కొమ్మలు నేను
నేను కొడుకోలే చూసుకున్నా నువ్వు కొడుకు అయిన నువ్వే అల్లుడు అయిన నువ్వే అనుకున్నా నా బిడ్డ పైన అన్నడా నా ఇల్లు పైన మీ అత్త పైన అన్నడా ఏదన్నా మాట అంటే రేజగొండి మీ అత్త అడిగిపోయి ఆకిట్ల కూర్చుంటే ఓ అమ్మా తిరుమని పల్లెం నన్ను వేసి మీరు పట్టుదేదికి ఇల్లు మీరు ఏదన్నా మాట అంటే బిడ్డ మీ అమ్మ నా ఫోటో చూసుకుంటా మీ అమ్మ పెడతాది బిడ్డ ఓ మనవడా శ్రావణ కుమారు నువ్వు కలిగిన నాడు నానా నేను కొడుకులు గొప్పలు లేను నేను కొడుకోలే చూసుకున్న నానా కొడుకోలే చూసుకున్న నానా మనవడా శ్రావణ కుమారు మనవరాల వైష్ణవమ్మ నా బిడ్డ పిల్లలే నా బిడ్డ నాలుడు నా బిడ్డ పిల్లలు నాదికి బలగమని సంబరపడ్డా తాత బాకి చేరుతున్నదవ్వా అమ్మమ్మ పైదమన్నడవ్వా బిడ్డ మనవరాల వస్తే మీరు ఏదన్న మాట అంటే నా ఫోటో చూసుకుంటే మీ అమ్మ పెడుతుంది మీ అమ్మేమో ఎక్కువ రాలే అమ్మమ్మేమో తక్కువ రాలే తండ్రి సాంబయ్య ప్రాణం పోతే ఇంకా ఒక్క బిడ్డ రామన్య మనవరాలు వచ్చవతల రేవులు కూర్చొని నాయనని బిడ్డ తాతని మనవరాలు ఏడిచినప్పుడు ఆడపిల్ల కన్నీళ్ళు చనిపోయినా చక్కనైన తండ్రి సాంబయ్య మీద పడ్డప్పుడు సత్ర తీపి సరకమందనమ్మా కానీ బిడ్డ నీకు మాత్రం కానుపు కావాలి కానుపు కావాలంటే మీ మామ చేసిన పాపము కడతోతులు కాదు మామ చేసిన పాపం మరి కడతోలుగా నీకు సంతానం కావాలంటే ఇదిగో బిడ్డ ఒకటి ఆడపక్షి ఒక మగ పక్షి 2 రామశిలికలన్నీ చేతికిస్తారు ఈ రామశిలికలు పట్టుకొని పోయి వీటికి పూలతోడు మరి పళ్ళ తోటలు పెట్టి చిలుకలు నువ్వు సాది పెద్ద చేసుకో చిలుకలకు చిలుకలు తుల్లదుగా ఆనాడు నీ మామ చంపిన చిలుకలన్నీ 1,000,000 పక్షులై తుల్లదూగి నాడు చిలుకలు దీవించినాడు నీకు సంతానమైన చిలుకలు దీవించకపోతే నీకు సంతానం కాదు బిడ్డ చిలుకల జాగ్రత్త బిడ్డ అని అమ్మ నీ యొక్క భర్త అత్తని వెనుక మళ్ళీ చూడవాలి ఆటల్లో మాయమా ఎండుకొండ తొలబట్టిన జంగమా మాయమ్మ నరడా నమ్ముకున్నాను దేవుడు గుర్తుపట్టకపోతే దేవుడిని గుర్తుపట్టేది ఉంటే ఆ దేవుని ప్రాణాలు పట్టుకొని దేవలోకం సాగిపోతున్న పాపం దూరం చేసుకొని పరమడకుందును అర్థం ఒక ఎర్తరాలను అయిపోతుంది అందుకే పాడేవాడు పగవాడు కొట్టే దెబ్బ ఎవరికైనా అర్థమవుతుంది కానీ భగవంతుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాబోదు 2 రమరామ చిలకలు ఇచ్చిండు ఆ కొడుకోలు బిడ్డల సంతానం అయ్యేదాకా ఆడ చిలకే నా కన్న బిడ్డ ఈ మొగరామ చిలకే నిలకడ బారగన్న కొడుకో అనుకుంటా అవునయ్యా మీ నాయన చేసిన బాబు ఇక్కడ దాకా వచ్చింది మీ అయ్యా అన్నాడు రమరామ చిలకల ప్రాణం తీసిండట పాపం మనం పుట్టబడుకుని పీడిస్తుందట ఈ చిలకల సాధి పెంచి మీద చిలకలు తుల్లదూగినాడు ఆయన చేసిన పాపం దూరం అయ్యి ఒకవేళ మన కడుపు వండేది ఉంటే పడుతుందట అయితే నువ్వు ఆడ చిలకలు పట్టుకొని మగ చిలకలు పట్టుకుంటా అయ్యో ఇక అక్కడికి దండం పెట్టిండు నాగడదు నేటి బంగారు
చెడు మీద రెండు బిడ్డలున్నాయి సదేడు పెట్టానా బాబా చెడు మీద రెండు బిడ్డలున్నాయి బాగుతే కోటగచ్చలి అది బాగుతే కోటగచ్చలి రాత్రి జంగరాల బాలకున్నది రెండు చిలకల పట్టుకొని వాళ్ళ తరమంగా పురి పట్టం చేరినమ్మా వాటి మీదకి తిండు 12 కొలసలక పోడు చేస్తా ఉన్నాడు నల్లగిట్ట రాగల్లకొచ్చు మా నాన్న చేసిన పాపం కడ పోవాలి కడదొలిగి నాకు సంతానం కావాలంటే తోటలు పెట్టాను అన్నాడు నార్లు పోసిండయ్యా ఏం నార్లయ్యా మామిడి అరటి ద్రాక్ష నిమ్మ తోటలు పెట్టాను అని ఆ నారు పోసినప్పుడు మొలక వచ్చింది మొలకలు వచ్చినప్పుడు భార్య భర్తలు అనుకున్నారు అయ్యో భగవంతా ఇక మాకు సంతానం కావాలి చిలికల ఉన్నంగా బతకాలను అని మొలకలు వీకిళ్ళు నల్లగిట్టరాగల్లవలారా మొలక బుట్టరే మామిడి మొలక పెట్టనే